డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దేవాదాయ శాఖ ద్వారా ప్రారంభిస్తున్నటువంటి పనులు రాబోయేటువంటి గోదావరి పుష్కరాల సమయానికి ఈ పనులన్నీ కూడా చేయాలి. వచ్చేటువంటి వేలాది మంది లక్షలాది మంది భక్తులకు గోదావరి పుష్కరాల్లో ప్రత్యేక అనుభూతి, ప్రత్యేక దైవ దర్శనం ఉండాలి అనే ఉద్దేశంతోనే పురాతనమైన ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించుకున్నాం. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది మా సహచరులు, మిత్రులు, కూటమి నాయకులు అడిగినటువంటివన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఈనాడు మన ఈ యొక్క కోనసీమ జిల్లాలో వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాసం బిల్డింగ్కి 12 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మందేశ్వర స్వామి వారి దేవస్థానం మందపల్లిలో తైలాభిషేక మండపం, అన్నదాన భవన నిర్మాణానికి 4,20,00,000 రూపాయలు మంజూరు చేశాం. అలాగే శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మురముళ్ళ గ్రామంలో దేవాలయ పునర్నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి, కొండలేశ్వర స్వామి దేవస్థానం కొండలేశ్వరంలో అన్నదాన భవనం, అతిథి గృహాల నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చాక అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు దేవాదాయ శాఖ ద్వారా కూడా పవిత్రమైనటువంటి కార్యక్రమాలని ఆలయాల ప్రాంతాల్లో ఆ భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి మంచి కార్యక్రమాలను అందించాలనేటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి హిందూ సనాతన ధర్మాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరందరితోటి నారా లోకేష్ గారు, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికే ధూపదీప నైవేద్యాల కింద 202 ఆలయాలకి మంజూరు చేసి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 10,000 రూపాయల ఆ ఆలయాల అర్చకులకి బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం పంపిస్తూ ఉంది. ఆ మొత్తం 2,42,00,000 సంవత్సరానికి భారం దేవాదాయ శాఖ మీద ఉన్న ఇది చిన్న ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకుల్ని ఆదుకోవాలి, వాళ్ళు పరిశుభ్రమైన మంచి వాతావరణంలో ధూపదీపాలు ఉంచాలి అనేటువంటి దానికి ఏర్పాటు చేయడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ కమిటీ కింద ఈరోజు 24 పనులు మంజూరు చేశాం. 25,40,00,000 రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 24 పనులు కూడా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. 24 పనులు. గోదావరి పుష్కరాలు దాదాపుగా ఈరోజు ఇంకొక సంవత్సరం రోజుల్లో మొదలవుతున్నాయి కాబట్టి గోదావరి పుష్కరాల పరిధిలో ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ పునర్నిర్మాణం చేయాలి. వాటిని వచ్చేటువంటి భక్తులు వారి యొక్క కోరికలను నెరవేర్చుకునే విధంగా ఉండడానికి 18 పనులు మంజూరు చేశాం. 23,79,00,000 రూపాయలతో ఈ జిల్లాలో ఆలయాల అభివృద్ధి జరుగుతూ ఉంది. శ్రీవాణి ట్రస్ట్ అని ఒక నూతన ప్రక్రియకి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ద్వారా 3 విభాగాలుగా ఆలయాలను ఎంపిక చేస్తున్నాం. మొదట కేవలం 10 లక్షల రూపాయలకే ఆలయం, భజన మందిరం అనేవాడు. ఇప్పుడు అది సరిపోదు, అది వీలు కాదనే ఉద్దేశంతో ఏ పని కూడా పూర్తి కాకుండా ఆగిపోతున్నాయి. అందుకనే ఇటీవల ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 20 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలుగా వాటి నిర్మాణ కార్యక్రమాలని తిరిగి మళ్ళీ ఎస్టిమేట్లు అవి చేయించి వాటిని వాళ్ళు అనుమతిస్తూ ఉన్నాం. 3 రకాలైనటువంటి భజన మందిరాలని రాష్ట్రంలో 5,000 భజన మందిరాలు ఏ గ్రామంలో అయితే మనకి గుడి లేదో, ఏ ప్రాంతంలో ఏ వాడలో అయితే గుడి కావాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారో
వాటన్నిటికీ కావలసినటువంటి భజన మందిరాలని 5,000 భజన మందిరాలను మంజూరు చేస్తే శ్రీవాణి ట్రస్ట్ కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 62 భజన మందిరాలని 9,10,00,000 రూపాయలతో ఇప్పటికే మొదలు పెట్టాం. వాటన్నిటిని కూడా మంజూరు ఇచ్చి పన్నులు చేయిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఈనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ అత్యంత పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఇవాళ ముందుకు పోతుంది. దీనన్నిటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ధూపదీప నైవేద్యాలు కానీ, ఈ యొక్క సిజిఎఫ్ ఫండ్ కింద ఆలయాల నిర్మాణం కానీ, శ్రీవాణి ట్రస్ట్ కింద తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సహకారంతో భజన మందిరాల నిర్మాణం కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తప్పనిసరిగా రేపు మనకి సంవత్సరం వచ్చే ఈ గోదావరి పుష్కరాలని అత్యంత వైభవంగా విజయ వైపు నడిపించడానికి విజయోత్సవాల్లో అన్ని ఆలయాల్లో పూజలు జరుగుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ దేశమంతా ఉన్నటువంటి వాళ్ళు, బయట వాళ్ళు కూడా గోదావరి పుష్కరాలకు వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తోడుగా ఉండి వారికి మరి శక్తివంతమైనటువంటి పూజల్ని, అలాగే వారు భక్తిభావాలతో స్వామిని కొలుచుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.